నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలని ప్రారంభించడం జరిగింది. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకి నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతుల్ని ప్రదానం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేదంటే స్కూల్లో చెట్లు ఉండేవి కదా, సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉన్నాయి. కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తారో ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడ ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం పెరిగిపోతుంది. మనకేంటంటే ఉబుసుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు నిద్రపోతాయి, అవి గొరకు పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది. శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు. అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే, ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రామ్, అలాగే కేసులు మాఫీ చేసుకోవటానికి నా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. ఈ మేరకు అంబటి సోమవారం మీడియాతో మాట్లాడారు. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మంది కేసుపై పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునికి సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలనే కుట్రలకి పాల్పడుతుంది. అధికారంలో మీ మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ చేయించుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పుడు విషయాలు మీడియాతో మాట్లాడిన ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్ గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద 2023లో ఆగస్టులో క్రైమ్ నెంబర్ 79/23
అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా 307 సెక్షన్, ఇంకా అదర్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ. ఇందులో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూసాం, ఈ కేసు ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో 750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు. దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని, బలగాల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి. ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు కొట్టేటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ అధికారికి, ఒక పోలీస్కి అధికారి లేకపోతే ఆయన కానిస్టేబుల్, ఆయన గాయం కూడా అయింది. వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని 20 మంది మీద 307 మరియు ఇతర సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు. జనరల్ గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో వాస్తవాలుంటే శిక్షిస్తారు, లేకపోతే వీళ్ళందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారు ఈ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు. కుంకుమార్చన, శీఘ్ర వివాహములకు, కాత్యాయని మంత్ర వాహనములు, కాలసర్పదోష పరిహారం, కాత్యాయని హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు అమ్మవారి దర్శనార్థం కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా రిజిస్టర్ శ్రీ వివిఎస్ఆర్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విచ్చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కొండాలం టెంపుల్ దేవస్థానంలో ఈవో గారిని కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానించి పూజ కార్యక్రమం నిర్వహించాలి. సంతోషం. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే రోజులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు భక్తులకి అందరికీ అందజేయాలి. ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము కూడా సాధ్యంత సహాయం చేస్తాం. ఇంకా మంచిగా భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించే విధంగా అందరూ సభ్యులు కానీ ఈవో గారు అనేది ముందు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసి సెలవుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం
వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఈ నెల 3వ తేదీ నుండి అనగా గురువారం నుండి 12వ తేదీ శనివారం వరకు అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగండ్ల రాము గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, ఋత్వికులు, పండితులచే శ్రీ అమ్మవారికి అలంకరణలో భాగంగా కాత్యాయనీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. అనంతరం కాత్యాయని హోమం కూడా నిర్వర్తించడం జరిగింది. అనంతరం మూల విరాట్ శ్రీ కొండలమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకం కూడా అత్యంత వైభవంగా జరుపబడింది. మరియు సామూహిక లక్ష కుంకుమార్చన కూడా ఈరోజు జరపబడింది. తదుపరి మధ్యాహ్నం 1 గంటల నుండి వివిధ గ్రామాల నుండి ట్రూపులుగా భక్తి భజన కార్యక్రమాలు, కూచిపూడి నృత్యములు, పౌరాణిక నాటకములు ఈరోజు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీ కొండలమ్మ అమ్మవారిని దర్శించి దేవాలయంలో జరుగు పూజా కార్యక్రమాలను తిలకించి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తిలకించి శ్రీ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ కొండాలమ్మ దేవి నమః. డాక్టర్ గురు హోమియోపతి ప్రాంతీయ పరిశోధన సంస్థ గుడివాడ గత 100 రోజుల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ సాధించిన విచారపై మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డాక్టర్ ఎస్ సుజాత, డాక్టర్ జీజీహెచ్ ఎంసీ ప్రిన్సిపల్ రమాదేవి, ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కిషన్ బానుతో పాల్గొని మాట్లాడారు. హోమియోపతి విజ్ఞానం సుదూర ప్రాంతాలకు వ్యాపించేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశం అంతటా సాంప్రదాయ వైద్య విభాగాల్లో విప్లవాత్మక మార్పులు కొనసాగిస్తూ 100 రోజుల్లో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి క్లినికల్, ఫండమెంటల్ మరియు డ్రగ్ స్టాండర్డైజేషన్ ప్రాంతాలలో 45 కొత్త పరిశోధనలు ప్రారంభించిందని తెలియజేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కమ్యూనిటీలలో యోగాన్ని ప్రోత్సహిస్తూ హరిఘర్, ఆయుర్ యోగ్ వంటి జాతీయ ప్రచారాలను ప్రారంభించిందని, సుదూర ప్రాంత ప్రజలకు హోమియో వైద్యం ప్రతి ఒక్కరికి అందేలా చూడటమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నాను అండ్ ఆన్గోయింగ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్. మాకు ఆర్ఆర్ఐ తోటి ఎంఓయూ ఉంది. సో వీఆర్ సెండింగ్, మేము ఎవ్రీ మంత్ మా ఇంటర్నేషనల్ మా హాస్పిటల్ తరఫు నుంచి ఆర్ఆర్ఐకి పంపిస్తున్నాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి నాలెడ్జ్ బాగా షేర్ చేస్తున్నారు అండ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఇది మా ఇంటర్నెట్ వల్ల మాకు తెలుస్తుంది ఎవ్రీ మంత్. అండ్ నేను కూడా మా ఆర్ఆర్ఐ డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా వాళ్ళని బాగా నాలెడ్జ్ఫుల్ గా చేస్తే వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు మంచి డాక్టర్స్ గా, మంచి ప్రిస్క్రైబర్స్ గా ఉంటారు. ఇది నా రిక్వెస్ట్. దీనివల్ల మేము ఆర్ఆర్ఐ వాళ్ళతోటి కోఆర్డినేషన్ బాగా చేస్తున్నాము. వాళ్ళు కూడా మాకు అన్ని I, Dr. Ramadevi, Principal of Gururaju Government Homeo Medical College. I am very much happy to be here in participating this 100 days celebration which is being maintained by the Ministry of Ayush. And మాకు ఈ ఆర్ఆర్ఐ తో మా కాలేజీకి ఒక అనుబంధం ఉంది 2016 నుంచి. ఏంటంటే మాకు పీజీ ప్రోగ్రామ్ కాలేజీకి శాంక్షన్ అయింది. 3 సబ్జెక్టులు హోమియోపతి సబ్జెక్టులు 3 సబ్జెక్టులకి మాకు పీజీ శాంక్షన్ అయింది. హోమియోపతిక్ మెట్రమెడికా,
homeopathic organal philosophy and case taking repertory. ఈ మూడు సబ్జెక్టులకి మాకు పీజీకి శాంక్షన్ కావడానికి మూల కారణం ఈ ఆర్ఆర్ఐ బిల్డింగ్. ఈ ఆర్ఆర్ఐ తో మాకు ఎంఓయు ఉంది కాబట్టి మాకి వెంటనే ఇది శాంక్షన్ కూడా అయినాయి. అండ్ మోర్ ఓవర్ మా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన డెజర్టేషన్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేషెంట్లు అన్ని కూడా ఉంటారు. వాళ్ళ యొక్క సర్వీసెస్ ను మేము బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగా ఉంది. మా కాలేజీలో వసతులు లేని వాటిని మేము ఇక్కడ A very good morning to all respected dignitaries on the dais and all my dear media friends and my RRS staff Gudivada. I am Dr. Kishan Banod, officer in charge, Regional Research Institute at Gudivada. Today we have gathered here to have a press conference on the achievement of Ministry of Ayush in the last 100 days by CCRS, Central Council for Research in Homeopathy, and New Delhi, and RRA Gudivada, Regional Research Institute, Homeopathy Gudivada. A warm welcome to you all once again for today's prestigious event. I also would like to give a brief introduction of various facilities available at our institute level. We are having laboratory investigation, blood test, ECG, ultrasound, abdomen, and X-ray department. And we also having an average of OPD patients per day, about 300 per day. We also having 25 bedded IPD patients, male and females. We are providing them free meals with very total hygienic conditions. Now we have many ongoing projects like drug proving, clinical verification, simple myopia, and to be initiated project like multimorbidity, OARCT, and type 2 diabetes mellitus. And also we have specialty clinic like rheumatology, dermatology, ENT, ophthalmology, and mother and child care, and e-Sanjeevani teleconsultation clinic. Along with this, we have extensive staff around 65 members, out of which 5 regular scientists, research regular scientists, 4 SRF doctors, and 1 JRF doctor. They are sincerely working towards development of RRA Gudivada. Our institute is also under process of going to Center of Excellence in Rheumatological Disorders. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే ప్రజల సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సోమవారం పెడన తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఆఫీస్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరి సమస్యల్ని పరిష్కరిస్తారని భరోసా కల్పించిన శాసనసభ్యులు కాగితి కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమంలో పెడన మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అక్కడ పూర్తి డెడ్ అంటే అట్లా అమ్ముతాడు మొత్తం మీద ఏం చేయలేదు. అంటే ఈ సర్టిఫికేట్ వచ్చినాకే కంప్లీట్ పడిపోయాడు మంచం. వాళ్ళు వెరిఫికేషన్కి వస్తారంటారు బాబు, మాట్లాడలేదు ఇస్తున్నాము. క్యాండిడేట్లు కాదు ఎవరు
పంచాయతీ వాళ్ళు కాగానే బాగుంది ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.